ఇప్పుడు ఈ చెప్పండి. అఘోరి వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది. ఈ అమ్మాయి బీటెక్ చదువుకొని ఈ అమ్మాయి ఎట్లా ఒప్పుకున్నది? అసలు వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు? అంటే వీళ్ళ వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? మానసిక అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఎప్పుడో 2006లో నేను అంటే 19 ఏళ్ల క్రితం ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను. అప్పటి నుంచి సైకాలజిస్ట్ గానే వృత్తిలో ఉన్నాను. అయితే ఒంటరిగా ఉన్న ఈవిడ ఎమ్మెల్యేలు, మంత్రులు రహస్యంగా వచ్చి కాళ్ళు మొక్కి పోతున్నా, అవును. కలెక్టర్లు వాళ్ళ భార్యా పిల్లలతో వచ్చి కాళ్ళు మొక్కి పోతూ ఉన్నా, అన్ని రకాల డబ్బులు వస్తున్నా, హోటళ్ళు వస్తున్నా, గుడికి వెళ్తే డోర్ తీసి మరి ప్రత్యేక పూజలు చేయిస్తున్నా, అన్ని టీవీ ఛానళ్ళలో ఆమె గురించి పాపులర్ అవుతున్నా, తన తల్లిదండ్రులు తనను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. తనతో చదువుకున్న తన స్నేహితులు ఎవరు కూడా తనను కడుపు నిండా మాట్లాడి మానసిక ప్రశాంతతనిచ్చేవాళ్ళు లేరు. దేవుడు ఎలాగూ లేడు కాబట్టి ఆమె దేవునితో మాట్లాడలేదు. ఆమెకు ఎలాగూ శక్తులు లేవు కాబట్టి తనకు వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని తాను పరిష్కరించుకోలేదు. ఈ కారణం చేత మానసిక తోడు కోసమే తాను ఈ అమ్మాయితో స్నేహం చేసింది.